జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ ప్రేక్షకులకు అదేవిధంగానే విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి విశ్లేషణ ఇవ్వాలనేది మా స్టూడెంట్స్ యొక్క అభిలాష. సో అందులో భాగంగానే ఇప్పుడు కాలపురుష చక్రం నుండి మేషం నుండి కూడా ఒక సిరీస్ వైజ్ ప్రతి రాశి చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వృశ్చిక రాశి మీద మా స్టూడెంట్స్ యొక్క విశ్లేషణ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ముందుగా మధులక్ష్మి గారు. నమస్కారం అండి. నా పేరు మధులక్ష్మి. శాకంబరి జ్యోతిషాలయంలో నేర్చుకుంటున్నాను. నేను ఈరోజు వృశ్చిక రాశి గురించి చెప్తున్నాను. వృశ్చిక రాశి 8వ రాశి. 210 డిగ్రీల నుండి 240 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్నది. ఇది కుజుని రాశి. నిరాయన రవి దీనిని నవంబర్ 15 తేదీలో దరిదాపుల్లో ప్రవేశించును. ఇది భువర్లోకం, స్థిర జలతత్వ రాశి. కీటక రాశి, దీర్ఘోదయ శీర్షోదయ రాశి, సమరాశి, సౌమ్య రాశి, స్త్రీ రాశి, ఉత్తర దిక్కును సూచించును. ఇది తేలు ఆకారంలో యుండును. ఇచ్చట ఏ గ్రహము ఉచ్చ పొందదు. 3వ చంద్రుడు నీచ పొందును. దీర్ఘాకారము కలది. సంతాన రాశి, మూగరాశి కూడా. ఇది కాలపురుషుని రహస్య అంగములను సూచిస్తూ విషము, విషకీటకములు, సర్పములు, బిలములు, పుట్టలు దీని స్థానములు. ఇది జలస్థానము మరియు జల విద్యుత్ కేంద్రములు మరియు జల విద్యుత్ ఉత్పాదన మరియు అట్టి స్థలములు. ఇది 8వ రాశి గనుక మృత్యువును కూడా సూచించును, శ్మశానములను సూచించును. ఇది రహస్యమును సూచించు రాశి మరియు జలరాశి కావున భూమి యందు దాక్కొనియుండు పంటలు అనగా దుంప జాతులు, వేరుశనగలు వీటిని సూచించును. పాములను పట్టువారిని, పెంచువారిని, విషములు తీయువారిని, విషములతో తయారగు అన్ని మందులను కూడా ఇది సూచిస్తుంది. ఇంటిలోని దొడ్డి అనగా బాత్రూంలను సూచిస్తుంది. దీనికి కుజుడు అధిపతి. వృశ్చిక రాశికి కుజుడు అధిపతి కనుక క్రూరత్వం ఉన్నా లోపల ఉంటుంది, కానీ త్వరగా బయటపడదు. సాహసం కూడా ఈ రాశి వారిలో కొంత తక్కువగానే ఉంటుంది. తమోగుణం వలన బుద్ధి మూఢత చెంది నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం లేదా పట్టించుకోవడం జరగవచ్చును. కానీ ఈ రాశి వారిలో కుజ సంబంధమైన ఉత్సాహం, ధైర్యస్థైర్యాలు సహజంగానే ఉంటాయి. వృశ్చిక రాశి స్త్రీ రాశి కావడం చేత ఈ రాశి వారు ఏ పనిలోనూ అధికమైన సాహసాన్ని చూపించలేరు, సాహసానికి పూనుకోరు. ఈ రాశి వారు కుజ సంబంధమైన బలమునే ప్రధానంగా కలిగి ఉన్న అగ్నితత్వమైన ఆ గుణాలు అంతర్గతంగానే ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే పైకి ఉబుకుతాయి. అందువల్ల వృత్తి వ్యాపారాలలో నాయకత్వం తీసుకున్నచో రాణించగలరు. వీరు సౌమ్య గుణం కలిగి ధర్మంగా నిష్పక్షపాతులుగా నడుచుకునేవారు కావడం వలన జనరంజకులు కాగలరు. ఆ విధంగా శత్రువులను కూడా జయించెదరు. ఈ రాశి వారి జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉన్న, కుజుడు పాపగ్రహ యుతి కలిగి ఉన్న వీరు సూర్యులు పాపకర్మలు చేయువారు, అపజయములు అపకీర్తి పొందువారు అగుదురు. చంద్రుడు బలంగా ఉన్న ఈ రాశి జాతకులు పెద్ద వక్షం, విశాలమైన కన్నులు, బలమైన పిక్కలు కలిగి ఉంటారు. దృఢమైన చామన ఛాయ శరీరం కలిగి ఉత్సాహంతో కనిపించే స్వభావం కలిగి ఉంటారు. సాధారణంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు. వృశ్చిక రాశి అపసవ్య రాశి అగుటచే ఈ రాశి వారు ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుచుందురు, ద్వంద్వ బుద్ధిని ప్రదర్శించెదరు. కావున కొంత చపల చిత్తులుగా ఉందురు. ఈ జాతకులు నిశ్చితాభిప్రాయంతో ఉంటారు. తలచిన పనిని చివరికి ఉపాయంగా సాధిస్తారు. రహస్యములను బయటకి చెప్పరు. ఎప్పుడు ఇతరులను నమ్మరు. గర్వం ఎక్కువ కానీ కనిపించదు. వీరు మాటలు వాడిగాను కఠినంగానూ ఉంటాయి. మనసు మాత్రం అతి సున్నితం.
వీరి హేళన మాటలు గూఢంగా ఉంటాయి. అది తెలిసిన వారి వల్ల వీరు విమర్శలకు గురి అవుతారు. స్నేహమునకు ప్రాణమునైనా ఇచ్చుటకు వెనుకాడరు. వీరికి ఆశ నిరాశలు కూడా ఎక్కువే. మొదట తక్కువ విద్యతో పదవిలోకి వెళ్ళి పిమ్మట విద్యను సాధించి ఉన్నత స్థానమును పొందుతారు. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటుంది. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకొని పోగల నేర్పు కలవారు. వీరికి బాధ్యతలు ఎక్కువ అగుట వలన త్వరలో ఆర్థికాభివృద్ధిలోనికి వచ్చుటకు ఆలస్యమగును. జన్మస్థానమును విడిచి ఇతర ప్రదేశములందు నివసించెదరు. కోపం వలన కష్ట నష్టములకు బాగా చవి చూసెదరు. ఈ రాశి వారు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలవారు, త్యాగబుద్ధి కలవారు అగుదురు. వీరు తమను గురించి వేసుకున్న అంచనాలు తప్ప మిగిలిన వారు ఏమి చెప్పినా ఒప్పుకోరు. వీరు పొగడ్తలకు లొంగరు. విమర్శిస్తే మాత్రం వెంటనే కోపం తెచ్చుకుంటారు. వీరికి ఒకరి అధికారం లొంగి ఉండడం ఇష్టం ఉండదు. మరొకరిపై అధికారం చెలాయించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ రాశి వారు మంచి కండపుష్టి కలిగి ఉంటారు. తిండి మీద ఆసక్తి ఎక్కువ. డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆపదల్లో అడిగిన వారికి వెంటనే సహాయం చేస్తారు. ఆలోచించందే ఏ పని చెయ్యరు. సంపాదనలు బహువిధంగా ఉంటాయి. వృధా ఖర్చులు చెయ్యరు. ఈ రాశి వాళ్ళు శారీరక మానసిక కష్టాలను ఓర్పుతో సహించగలుగుతారు. కష్టాలలో కూడా హాయిగా నవ్వగలరు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనస్థైర్యాన్ని కోల్పోరు. నిర్మోహమాటంగా మాట్లాడడం, తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడం వీరి లక్షణం. వీరు చూడ్డానికి ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా కనిపిస్తారు. కళ్ళల్లో మనోధైర్యం స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాశి వారు చాలా తక్కువ సార్లు నవ్వుతారు. నవ్వితే మాత్రం అది హృదయాంతరాలలో నుంచి వచ్చిందని ఇతరులు నమ్మవచ్చు. ఏ విషయంలోనైనా వీరి ప్రతిస్పందన స్పష్టంగా తెలియదు. ఈ రాశి వారు దుర్మార్గులు, దుష్టులు కారు. కానీ మానసికంగా ఎంతో గట్టివారు, స్థిరచిత్తులు. ఏదైనా సహాయం అడిగితే చేస్తాను, చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరిని పొగడరు. వీరిని ఏదైనా అభిప్రాయం అడిగితే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఈ రాశి వారికి స్వార్థపరులనే పేరు వస్తుంది, కానీ అది నిజం కాదు. వీరు పరోపకారం చేస్తారు, సలహాలు ఇవ్వడంలో నేర్పరులు. ఈ రాశి వారిపై శత్రుత్వం వహించేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించేవారు మంచి హోదాల్లో ఉంటారు. వృశ్చిక రాశి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎందుకంటే తేలు కనుక. వీరు చిన్న చిన్న అవమానాల్ని, అపజయాల్ని మనసులో పెట్టుకొని చివరికి ఒకేసారి గట్టి దెబ్బ తీస్తారు. వీరు స్నేహితులకి, సన్నిహితులకి ఉపకారం చేస్తారు. కక్ష మనసులో పెట్టుకున్నందువల్ల వీరికి అనారోగ్యం చేస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. వీరు ధైర్యం, చొరవ, త్యాగం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సాహసం కలవారు. మానసిక శ్రమలను ఓర్పుతో భరింపగలరు. వాదన పటిమ కలవారు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడతారు. కక్ష సాధిస్తారు. తీవ్రంగా విమర్శిస్తారు. ఎవరికి భయపడరు. వృశ్చిక రాశి వారు భూమి, ఉద్యోగం, సైనిక వృత్తులు, టీచర్లు, లేఖకులు, క్లర్కులు, సేల్స్ మెన్లు, సేవా సంస్థలు నడుపుతారు. రాజకీయ నాయకులుగా ఉందురు. వ్యాపారం నందు కూడా నేర్పరులగుదురు. వృశ్చిక రాశి వారు తమ అభిప్రాయాలను చాటుకొన్నను ఇతరులను విమర్శించరు. ఇంద్రియ నిగ్రహము కలవారగుటచే బాగా ఆలోచించి గాని ప్రతిస్పందించరు. వీరికి తీక్షమైన, నిశితమైన దృష్టి ఉండును. వృశ్చిక రాశి వారికి వారి శక్తి ఏమిటో వారికి తెలియను. అందువలన మాన అవమానములు, పొగడ్తలు, తిట్లు వీరిని ప్రభావితం చేయలేవు. సమబుద్ధి, నిగ్రహం కలవారగుటచే వీరు అట్టి వాటిని పట్టించుకోరు. వీరు ఎవరి సలహా కూడా అక్కర్లేదు. ఎవరన్నా ఏదన్నా సలహా ఇచ్చినా విని ఊరుకుంటారు, లేదా అందులో ఏదో ఉంటుందని సందేహిస్తారు. వీరు లోపల కలిగే ఉద్వేగాలను దాచుకొని పైకి మామూలుగా ఉంటారు. వీరిని కదిలించడానికి ఎంత ప్రయత్నం చేసినా ముఖం మీద ఆ ప్రభావం గుర్తులు కనిపించవు. చెప్పదలిచింది సత్యంగా చెబుతారు. వీరికి అబద్ధాలు చెప్పడం సాధ్యం కాదు. వీరి శరీరం కూడా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీతత్వ రాశి అవటం స్థిర రాశి అవటం చేత
మనసులో ఏమి ఉన్నా పైకి అత్యంత స్థిరంగా ఉండడం వీరి లక్షణంగా ఉంటుంది. వీరిలో ప్రతిస్పందన చాలా తక్కువ. కొందరు ఎప్పుడూ మాట్లాడిస్తూ స్నేహాన్ని ప్రదర్శించేవారుగా ఉన్నా లోపల మాత్రం దృఢమైన నిర్ణయాలు కలిగి ఉంటారు. అందువలన వీరిని ప్రమాద రహితులని భావించడానికి వీలు లేదు. కుజుడు ప్రతాపం కుజుని ప్రతాపం ఈ రాశి వారిలో అంతర్గతంగా ఉండి ఏదో ఒక ప్రయత్నానికి దారి తీస్తుంది. అయినా వీరు దుష్టులు కారు, కానీ వీరిలో మృదు స్వభావం మాత్రం తక్కువ. ఈ రాశి వారు యథార్థవాదులు. ఉన్నదున్నట్లు చెప్పే తత్వం, లేనిది ఉన్నట్టుగా చెప్పలేరు. వీరి దగ్గర కపటం, మాయ పనికిరావు. అట్టివారిని వీరు దూరంగా ఉంచుతారు. అందువలన వీరికి మిత్రులు, శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. అయినా వృశ్చిక రాశి వాళ్ళు భయంకరులుగా ఉంటారు. వీరిలో శత్రువులు కూడా ఎదురుపడి పోట్లాడడానికి పూనుకోరు. యథార్థవాదులంటే అందరికీ భయమే. అయినా వృశ్చిక రాశి వాళ్ళు లోపల దయ, మార్ధవం కలిగి ఉంటారు. రోగులకు, అనాథులకు సేవ చేయటంలో వీరు ముందుంటారు. వీరిలో సేవాభావం ఉన్నతంగా ఉంటుంది. వీరిలో ఒక్కొక్కసారి ఇతరులను బాధించి తమకు తాము బాధ పెట్టుకునే తత్వం కూడా ఉంటుంది. ఎక్కువగా వీరు ప్రతీకారేచ్ఛకు పోకుండా అపకారులకు దూరంగా ఉండటం నేర్చుకుంటే మంచిది. ఎవరి పాపాన వారు పోతారన్న భావన లోపల ఏర్పరచుకుంటే వీరు ఎక్కువ ప్రశాంతంగా జీవనం గడపవచ్చు. వీరు శక్తివంతులుగా కూడా ఉంటారు. కాబట్టి ఏ సమస్యలు ఎదురైనా విజయాలను సాధించగలరు. వీరు భయస్థులు కారు. ప్రమాదాలకు భయపడకుండా ఇతరులను కూడా ఆ వైపుకు నడిపించే శక్తి వీరికి ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళు స్నేహితుల్ని గుడ్డిగా నమ్ముతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. యుద్ధాలలో తోటి సైనికులు గాయపడితే ఎదురు వచ్చే బుల్లెట్ల మధ్య కూడా తన స్నేహితుడికి రక్షించి ఈ రాశి వారికి ఉంటుంది. అందువలన వీరు సైనిక ఉద్యోగాలలో పరాక్రమం చూపించి బిరుదుల్ని, ఉన్నత పదవుల్ని పొందుతారు. వీరిది సహజంగా హింసా ప్రవృత్తి కాకపోయినా తమ బలాన్ని రుజువు చేయటానికి సాహసాలు చేస్తారు. అందువలన సైనికోద్యోగాలు, పర్వతారోహణ, విమాన చోదన, నిప్పుల మీద నడవడం వంటి సాహస కృత్యాలు వీరు చేస్తారు. ఎవరైనా పని చేసి పెట్టినా, దయ చూపించినా తమ కృతజ్ఞతను చూపుకోవడానికి ప్రత్యుపకారం చేస్తారు లేదా బహుమతులు ఇస్తారు. అలాగే ఎవరైనా గాయపడినా, అన్యాయం చేసిన అంతటి ప్రతీకారాన్ని కూడా చేస్తారు. అయితే కొందరిలో ఈ ప్రతీకారేచ్ఛ మనసులోనే దాచుకోవడం వలన అనారోగ్యం పాలవుతారు. కాబట్టి వీరు వృశ్చికానికి సహజంగా ఉండే విషయాన్ని ప్రయోగించడం మాని రాజీ పద్ధతిలో ప్రవర్తిస్తే ఎక్కువ శుభాలను పొందగలరు. వీరు రాజకీయాల్లో ఉన్న తమ స్వభావాన్ని మార్చుకొనకపోతే కష్టాలను, అవమానాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు మత విషయంలో అభిరుచి కలిగి ఉంటారు. ముఖ్యంగా వేదాంతం, తత్వశాస్త్రం వంటి విషయాలు వీరికి నచ్చుతాయి. వీరు కుటుంబం కోసం శ్రమిస్తారు. పిల్లలకు, బలహీనులకు వీరు ఎక్కువగా పరిచర్య చేస్తారు. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం సహజంగా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా పనిచేసి అలసిపోతారు. మనసులో ప్రతీకార భావనలున్న, ఇతర కష్టాలు గుర్తు చేసుకున్న అనారోగ్యానికి గురవుతారు. వీరు విశ్రాంతి, నిర్మలమైన ఆలోచనలు కలిగి ఉంటే ఆరోగ్యంగా జీవించగలరు. వీరు డాక్టర్లు, నర్సులు, సర్జన్లు, హెల్త్ వర్కర్లు, చిన్నపిల్లల టీచర్లు, వృద్ధాశ్రమాలు, సైనిక వృత్తులు మొదలైన వాటిలో రాణిస్తారు. వృశ్చిక రాశి వారు తెలివి, తాత్వికత, స్పందన, సహనం, ధైర్యం, ప్రతీకారం, కృతజ్ఞత, ఉద్రేకం, జితేంద్రియత్వం, అభిమానం, గౌరవం, కీర్తి, మతాభిమానం, మత విషయాలలో నాయకత్వం, రాజకీయ శక్తి, ఒడిదొడుకులకు ఎదుర్కొనే శక్తి, దయ, సహాయం చేసే అలవాటు, ఆధ్యాత్మిక, పూర్వాచారాల అనుకరణ, ఛాందసం, మూఢత్వం ఇత్యాది మిశ్రమ గుణ సంపన్నులుగా ఉంటారు. వీరి తత్వాన్ని అర్థం చేసుకొని స్నేహితులు, ఇంట్లో వారు ఆ తత్వానికి అనుగుణంగా ప్రవర్తించడానికి అలవాటు పడితే సుఖం కలుగుతుంది. ఆఫీసులో కూడా వీరు ఇతరులని ఉద్రేకం బయటపడకుండా ప్రశాంతంగా ఉండమని హెచ్చరిస్తారు. ఇతరులు ఉద్రేకపడినా వీరికి నచ్చదు. వీరు కానుకలకు లొంగరు. సహజంగా అవసరమైన చోట కోరకుండానే సహాయం చేస్తారు.
వీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. శ్రద్ధగా తమ పనిని తాము చేసుకుంటారు. ఇతరుల అడ్డంకులు కలిగిస్తే వీరిలో విప్లవాత్మక తిరుగుబాటు ధోరణి చోటు చేసుకుంటుంది. ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంటే మంచిదని వీరు భావిస్తారు.